జై హింద్ మై డియర్ దోస్తో. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎన్డీఏ అంటే ఏంటి, ఎన్డీఏలో జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, మొత్తం కూడా డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎన్డీఏ అంటే ఏంటంటే ఇదొక నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది మీరు సాధించాలంటే త్రూ ఎన్డీఏ ద్వారాగా వెళ్ళొచ్చు అనమాట. సో ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇందులో ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిట్ 16.5 to 19.5 months. దట్ మీన్స్ 6.5 months నుంచి 9.5 months వరకు మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th. ఎవరైతే 12th ఎంపీసీ చేశారో, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశారో పాస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సెకండ్ ఇయర్ అపీరింగ్ అయిన వాళ్ళు కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అప్లికేషన్కి ఫీజు 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు. సో ఫస్ట్ మీరు చేయవలసిన స్టెప్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఆఫ్టర్ ఆన్లైన్ అప్లికేషన్ వితిన్ 2-3 months లో మీకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తాడు. ఆ అడ్మిట్ కార్డులో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది ఏంటనేది మొత్తం అందరూ క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాడు. సో నెక్స్ట్ స్టూల్లోకి వెళ్దాం. స్టేజ్ 2లోకి వచ్చి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది మనం. సో ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాడు. టోటల్ ఎగ్జామ్లో 900 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 900 మార్క్స్. 5 hours ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ 5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో ఆ ఎగ్జామ్ అనేది 2 సెషన్లో డివైడ్ చేస్తాడు. 2 sessions. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ సెషన్, దెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్కి మీకు టైమింగ్ అనేది 10 AM to 12:30 PM వరకు 2.5 hours మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1 మ్యాథమెటిక్స్. ఏదైతే మీ ఇంటర్ మ్యాథ్స్ ఉందో దీనిపైన డిపెండెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ మ్యాథ్స్లో 120 క్వశ్చన్స్ వస్తాయి. ఈ యొక్క 120 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఉంటుంది అనమాట. 300 మార్క్స్కి క్యారీ చేస్తుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్, జీటీ అంటారు దీన్నే, జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఈ టోటల్ జనరల్ ఎబిలిటీ టెస్ట్లో మీకు 600 మార్క్స్ అనేది క్యారీ అవుతుంది. టోటల్ 600 మార్క్స్ అనేది క్యారీ అవుతుంది. ఈ యొక్క జనరల్ ఎబిలిటీ టెస్ట్లో ఇంగ్లీష్ అండ్ జీకే అనేవి సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఇంగ్లీష్లో మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జీకేలో మీకు 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. టోటల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, జీకే 150 క్వశ్చన్స్. సో టైమింగ్ మీకు 2 PM to 4:30 PM వరకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 2 PM to 4:30 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్. క్లియర్? నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ టోటల్ ఎన్ని మార్క్స్కి 900 మార్క్స్ కదా. మీరు మినిమం క్వాలిఫై అవ్వాలంటే 50% మార్క్స్ అనేవి మీకు రావాలి. 50% మార్క్స్ అంటే దట్ మీన్స్ అబౌవ్ 450 మార్క్స్. 450 మార్క్స్ ప్లస్ వస్తే మీరు ఈ యొక్క ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినట్టు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో నేమ్ ఉంటే మీరు ఆ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. సో లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత మనకు ఒక ఈమెయిల్, ఎస్ఎస్బి నుంచి ఒక ఈమెయిల్ అనేది రావడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎస్ఎస్బి నుంచి ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈమెయిల్ ఏమంటారంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అలాగే రిపోర్టింగ్ డేట్ ఎప్పుడు, రిపోర్టింగ్ డేట్ అండ్ టైం, అలాగే ఎగ్జామినేషన్ ఏదైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సెంటర్ ఉంటుంది కదా వాటి యొక్క అడ్రస్ క్లియర్గా ఇస్తాడు. అలాగే క్లాత్స్ టు బ్రింగ్, ఏవైతే మనం క్లాత్స్ అనేవి క్యారీ చేయాలి ఆ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సెంటర్కి, క్లాత్స్ ఏవి పట్టుకెళ్ళని చెప్పి క్లియర్గా ఈ యొక్క ఎస్ఎస్బి మెయిల్లో మనకి డీటెయిల్స్ ఇస్తాడు. అయితే మీరు ఎప్పుడైతే రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారో, ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారో మీకు అక్కడికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఎస్ఎస్బి అఫీషియల్స్ వస్తారండి. అక్కడ వాళ్ళు పికప్ చేసుకుని డైరెక్ట్గా సెంటర్కి తీసుకువెళ్తారు. సెంటర్కి తీసుకెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అదే రోజు ఈవినింగ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్
చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళే రైల్వే స్టేషన్కి వస్తారు, మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఎస్ఎస్బి ఆఫీషియల్స్, సీదా సెంటర్కి తీసుకువెళ్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అదే రోజు. సో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ప్రాసెస్ ఎలా అంటే టోటల్ ఇప్పుడు స్టేజ్ 3 కోసం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది మీకు, ఓకేనా. సో టోటల్ 5 days ప్రోగ్రామ్ ఉంటుంది, సో ఇది చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, సో క్రిటికల్ గా కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇందులో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ 5 days ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని మనం డే బై డే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో డే 1 వచ్చేసి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్, అసలు స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ లో ఓఐఆర్ అంటే ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్. అంటే ఇందులో మీరు ఏం చేయాలంటే ఒక టెస్ట్ అనేది రాయాలి. దేనిపైన? రీజనింగ్ నాన్ వర్బల్ అండ్ వర్బల్ రీజనింగ్ పైన మీరు టెస్ట్ అనేది రాయడం ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి పీపీడిటి అంటే పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్. ఏంటంటే ఒక బ్లర్ ఇమేజ్ ఇస్తాడు మనకి, ఒక బ్లర్ ఇమేజ్ ఇచ్చి ఒక 30 seconds మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత 4 minutes ఆ యొక్క ఇమేజ్ పైన మనం స్టోరీ రాయాల్సి ఉంటుంది. 4 minutes స్టోరీ రాసిన తర్వాత అంటే వితిన్ 4 minutes లో మనం ఆ స్టోరీ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఒక 5 minutes అనేది గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి. మళ్ళీ మనమే గ్రూప్ డిస్కషన్ అనేది చేయాలి. గ్రూప్ డిస్కషన్ చేసిన తర్వాత ఆ గ్రూప్ నుంచి ఒక మెంబర్ వచ్చి స్టోరీ అనేది నరేట్ చేయాలి వితిన్ 1 minute లో. ఏదైతే ఇమేజ్ ఇచ్చాడో దాని ప్రకారంగా మనం స్టోరీ క్రియేట్ చేసుకొని గ్రూప్ డిస్కషన్ చేసి 1 person వెళ్ళి 1 minute లో స్టోరీ అనేది నరేట్ చేయాలి. ఎవరైతే ఈ డే 1 లో క్వాలిఫై అవుతారో డే 2 కి సెలెక్ట్ అయినట్టు మాట, ఓకేనా. సో డే 2 లో వచ్చేసి మనకి సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది. డే 2 లో మనకి సైకలాజికల్ టెస్ట్. సో ఈ సైకలాజికల్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చేసి TAT ఉంటుంది. TAT అంటే థిమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో మనకి టోటల్ 11 images ఇస్తాడు, 11 stories రాయాలి ప్లస్ 1 blank side. దట్ మీన్స్ ఏదైతే మనం సొంతంగా ఏదో ఒక స్టోరీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా, ఇక్కడ 11 images ఇస్తాడు, 11 stories రాసుకోవాలి. అలాగే ఒకటి అనేది మనం సొంతంగా స్టోరీ రాయాల్సి ఉంటుంది. టోటల్ 12 stories అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ WAT ఉంటుంది. వాట్ అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్. అంటే మనకి టోటల్ 60 words ఇస్తాడు. టోటల్ 60 words. ఈచ్ వర్డ్ కి వచ్చేసి మనకి 15 seconds అనేది టైం ఇస్తాడు. 15 seconds టైం అనేది మనకి ఇస్తాడు. సో ఏదైతే వర్డ్ ఇచ్చాడో మన మైండ్ లో ఏదైతే ఆ వర్డ్ గురించి వచ్చిందో అది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ ఫస్ట్ సెంటెన్స్ దట్ కమ్స్ టు మైండ్. ఏదైతే మన మైండ్ లోకి ఆ వర్డ్ సంబంధించిన ఒక సెంటెన్స్ వస్తుందో ఆ సెంటెన్స్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. టోటల్ 60 words కి వితిన్ ఒక్కొక్క వర్డ్ కి 15 seconds అనేది టైం అనేది ఇస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు SRT అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్. సో సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఏంటంటే మనకు టోటల్ 60 situations ఇస్తాడు. అంటే ఇలా పలానా సిచ్యువేషన్ ఉంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న సిచ్యువేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క 60 situations కి మనకు ఒక 30 minutes టైం ఇస్తాడు. సో ఈ యొక్క సిచ్యువేషన్స్ కి మనం రెస్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ సిచ్యువేషన్ లో మనం ఎలా రెస్పాన్స్ అవుతాం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి SDT అంటే సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్. సో ఇందులో మీరు ఏంటంటే వాట్ యు పేరెంట్స్ థింక్ అబౌట్ యూ, వాట్ యువర్ ఫ్రెండ్స్ థింక్ అబౌట్ యూ, వాట్ యు టీచర్స్ థింక్ అబౌట్ యూ, వాట్ యు యువర్ సెల్ఫ్ థింక్ అబౌట్ యూ. దట్ మీన్స్ ఏదైతే మీ పేరెంట్స్ అనేవాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు, మీ ఫ్రెండ్స్ నీ మీద ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ టీచర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అలాగే నువ్వు నీ పైన ఎలా ఆలోచిస్తున్నావు, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాడు. అంటే ఇలా ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ పేరెంట్స్ నీ పైన ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ పేరెంట్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఏ విధంగా నీ పైన థింక్ చేస్తున్నారు, మీ టీచర్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. దానికి మీరు ఎగ్జామ్ అదే డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది డే 2 యొక్క ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి డే 3 and 4 2 days కూడా మీకు GTO ఉంటుందండి. GTO అంటే ఏంటంటే గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్. సో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ మీకు ఫస్ట్ వచ్చేసి గ్రూప్ టాస్క్స్ ఉంటాయి. కొన్ని మీకు గ్రూప్ టాస్క్ ఉంటాయి. ఎలాగంటే గ్రూప్ డిస్కషన్, ఏదైనా స్టోరీ ఇచ్చి గ్రూప్ డిస్కస్ చేయించడం,
అలాగే గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, ఒక గ్రూప్ కి ఏదైనా ఎక్సర్సైజ్ ఏదైనా వర్క్ ఇవ్వడం జరుగుతుంది, అది కంప్లీట్ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఈ విధంగా గ్రూప్ టాస్క్ ఇస్తాడు. అలాగే కొన్ని ఫిజికల్ టాస్క్ ఇస్తాడు. ఫిజికల్ టాస్క్ లో ఆబ్స్టైల్స్ అలాగే స్నేక్ రేస్ ఉంటుంది. ఈ ఆబ్స్టైల్స్ ఏంటంటే క్లైంబింగ్ రోప్, జంపింగ్, థ్రోయింగ్, రన్నింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మినిమం 5 to 6 అనేవి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ ఆప్షన్స్ లో. అందులో మీకు ఇలాగా ఈ విధంగా ఫిజికల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ఇందులో స్నేక్ రేస్ కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెక్చరేట్. లెక్చరేట్ అంటే ఏం చేయాలంటే ఒక మినిమం 3 minutes అనేది ఏదైనా టాపిక్ మీరే చూస్ చేసుకొని దాని గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏదన్నా టాపిక్ మీరే చూస్ చేసుకోవాలి. ఒక 3 minutes లోపు మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది డే 3 and 4 లో మీకు ఇచ్చే టాస్క్ అనమాట. నెక్స్ట్ ద లాస్ట్ డే 5. డే 5 ఏంటంటే బోర్డ్ కాన్ఫరెన్స్. ఏదైతే కాన్ఫరెన్స్ మొత్తం బోర్డు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని మనకి ఫైనల్ గా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సైకలాజికల్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, జీటీఓలో క్వాలిఫై అవుతారనేది మనకి ఫైనల్ గా డే 5 లో మనకు తెలుస్తుంది అనమాట. డే 5 లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ. మీకు పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. దాన్ని పిఐ అంటారు. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారంటే బిట్వీన్ డే 2 to day 4, అంటే 2వ రోజు నుంచి 4వ రోజు మధ్యలో మీకు ఏదో ఒక రోజు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారండి. పర్సనల్ ఇంటర్వ్యూ అది కూడా 30 minutes to 60 minutes, అంటే ½ an hour to 1 hour అనేది మీకు ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది 2వ రోజు నుంచి 4వ రోజు మధ్యలో. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ 5 days ప్రాసెస్. నెక్స్ట్ స్టేజ్ 4 వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారో మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి స్పెషల్ గా ఒక స్పెషల్ మెడికల్ బోర్డు అనేది అసెస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎస్ఎంబి అంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒక మిలిటరీ హాస్పిటల్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా మిలిటరీ హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ చెకప్ ఎన్ని డేస్ ఉంటుంది అంటే మినిమం 4 days to 6 days అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ టోటల్ బాడీ చెకప్ అనేది ఈ యొక్క మెడికల్లో ఉంటుంది. ఓకే, ఎవరైతే ఈ మెడికల్లో ఫిట్ అయ్యారో వాళ్ళకి ఫైనల్ స్టేజ్ నెంబర్ 5 లో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ వస్తుంది. ఎవరైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎగ్జామ్ అలాగే ఒక మెడికల్ ఫిట్ అయ్యారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ మెరిట్ లో ఎవరికైతే పేరు వస్తుందో వాళ్ళు జాబ్ కి సెలెక్ట్ అయినట్టే. వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది. ఈ జాయినింగ్ లెటర్ ఏంటంటే మన అకాడమీకి జాయినింగ్ అవ్వడం కోసం మనకు ఒక జాయినింగ్ లెటర్ పంపిస్తాడు. సో ఈ జాయినింగ్ లెటర్ వచ్చిందంటే మనం అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ కి వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఫైనల్ గా మనం జాబ్ కొట్టినట్టే. ఎప్పుడైతే మనం జాయినింగ్ లెటర్ అందుకుంటామో మనం ట్రైనింగ్ కి వెళ్ళిపోయినట్టు, అంటే జాబ్ సెలెక్ట్ అయినట్టే. మనకి ఏదైతే ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ అకాడమీ సెలెక్ట్ చేసుకున్నామో దానికి ఆఫీసర్ లెవెల్లో మనం ట్రైనింగ్ కి వెళ్ళిపోవడమే. ఓకేనా, సో క్లియర్ గా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, జై హింద్.